వెల్కమ్ టు మై ఛానల్. సీటెట్ సైన్స్ పేపర్ 2 మనము ఫస్ట్ చాప్టర్లో ఈ లైట్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ హెల్ప్స్ అస్ టు సీ ఆబ్జెక్ట్. ఏదైనా ఆబ్జెక్ట్ని చూడడానికి మనకి లైట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఏ ఫామ్లో ఉంటుంది? ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. స్పీడ్ ఎంత ఉంటుంది? 3 × 10⁻⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇదైతే మెయిన్ స్పీడ్ మనము యాక్యురేట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. లైట్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ వేవ్ క్రెస్ట్ అండ్ త్రో. ఓకేనా, ఈ ఫామ్లో ఉంటుంది. రిఫ్లెక్షన్, మనము లైట్ ఎప్పుడైతే రిఫ్లెక్షన్ అయినప్పుడు సేమ్ యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ట్రావెల్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. ఎలా ట్రావెల్ చేస్తుంది? స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. Light travels in a straight line and this property is called rectilinear propagation of light. Rectilinear propagation of light అంటే ఏంటి? Light travels in a straight line and this property is called rectilinear propagation. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. లైట్ అనేది ల్యూమినస్ ఉంటాయి, నాన్ ల్యూమినస్ ఉంటుంది. ల్యూమినస్ ఏంటంటే ఎమిట్స్ లైట్స్ ఆఫ్ దేర్ ఓన్. అంటే సన్ కానీ ఎలక్ట్రిక్ బల్బ్ కానీ తనంతట తాను లైట్ని ఎమిట్ చేస్తుంది. కొన్ని నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మూన్ అండ్ పెన్సిల్. మనము తనంతట తాను లైట్ అనేది ఎమిట్ చేయలేవు. నెక్స్ట్ మనకి లైట్ అనేది ట్రాన్స్పరెంట్, అపాక్, ట్రాన్స్లూయెంట్. అలోస్ లైట్ టు పాస్ త్రూ దెమ్. మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో నుంచి మనం లైట్ని పాస్ చేయగలం. గ్లాస్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ, మనం లైట్ అనేది ఈజీగా ట్రావెల్ అయిపోతుంది. నెక్స్ట్ వీ కెనాట్ సీ త్రూ వాట్ అన్ ఆబ్జెక్ట్ డూ నాట్ అలో లైట్ టు పాస్. కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లైట్ని మాత్రం అలో చేయవు. వుడ్ కానీ, స్టోన్ కానీ, వాటిని అపాక్ ఆబ్జెక్ట్స్ అంటారు. నెక్స్ట్ మెటీరియల్ విచ్ అలో ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ టు పాస్ త్రూ దెమ్. ఓన్లీ ఇన్సిడెంట్ లైట్ని మాత్రం పాస్ చేయగలుగుతుంది. అది బటర్ పేపర్, ట్రాన్స్లూయెంట్. ఓకే, మనకి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షాడో. ఆల్ అపాక్ ఆబ్జెక్ట్స్ క్యాస్ట్ ఏ బ్లాక్ షాడో ఆఫ్ దేర్ ఓన్ వెన్ లైట్ కమ్స్ ఇన్ దేర్ పాత్. మనకి అపాక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ అపాక్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తే బ్లాక్ చేస్తాయి అన్నమాట. బ్లాక్ చేసేసి లైట్ని అనేది బ్లాక్ చేసి షాడోలాగా ఫామ్ చేస్తాయి. ఆబ్జెక్ట్ కలర్ డిడెంట్ ఎఫెక్ట్ ద కలర్ ఆఫ్ ది షాడో. ఈ కలర్ అనేది అసలు షాడోకి ఎఫెక్ట్ కాదనమాట. అంటే షాడో అనేది మనకు ఓన్లీ బ్లాక్లోనే కనిపిస్తుంది. వెన్ అన్ అపాక్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఏ లైట్ సోర్స్ అండ్ ఏ స్క్రీన్ ఏ షాడో ఈజ్ ఫార్మ్డ్. మనము ఈ లైట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అపాక్ ఆబ్జెక్ట్స్ అనేది లైట్కి ఎదురుగా ఉన్నప్పుడు మనకి షాడో అనేది ఫామ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఉన్న స్క్రీన్లో సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. మనకి ఈ సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. వీటిలో మనకి షాడోస్ అనేవి దీనివల్లనే ఏర్పడుతుంది. సన్ డయల్ టు సీ టైం ఎలియర్. చాలా ప్రీవియస్ ఇయర్లో మనకి ఓల్డ్ పీపుల్ అందరూ సన్ డయల్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే షాడో ఫార్మేషన్ చూసి మన టైంని చూసేవాళ్ళు. పిన్ హోల్ కెమెరా మనకి ఈ కెమెరా అనేది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఇట్ వర్క్స్ ఆర్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే లైట్ అనేది స్ట్రెయిట్ లైన్లో ట్రావెల్ చేయడానికి మనం రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటాం. ఇది ఎందులో యూజ్ చేస్తాము? పిన్ హోల్ కెమెరాలో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది చూడండి. మనం ఏదైనా ట్రీ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ చూసినప్పుడు ఒక బాక్స్లో పిన్ హోల్ అనేది ఉంటుంది. ఇది అనేది ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిషన్ అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఒరిజినల్ దానికంటే కలర్ఫుల్, సేమ్ కలర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకోవాలి. 2 రెక్టాంగిల్ బాక్సెస్, కొద్దిగా స్మాల్ సైజ్ ఉండాలి. దాన్ని ఇలా 2 బాక్సెస్ని ఒక బాక్స్లో పెట్టేసి మనం ట్రై చేయవచ్చు. నెక్స్ట్ బటర్ పేపర్ తోటి ఇక్కడ మనము సెట్ చేయాలి. ఓకే,
మనకి మళ్ళీ ఒకసారి చూడండి, పిన్ హోల్ కెమెరా, రెక్టాంగులర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, ఇమేజ్ ఫార్మేషన్, రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే 2 బాక్సెస్ తీసుకోవాలి. ఒక బాక్స్ని మంచిగా సెట్ చేసేసి లాస్ట్లో మనకి బటర్ పేపర్తో కవర్ చేయాలి. బటర్ పేపర్తో కవర్ చేస్తే బటర్ పేపర్ నుంచి మనకి పిన్ హోల్ కెమెరా మీద బటర్ పేపర్ మీద మనకి ఇమేజ్ అనేది పడుతుంది. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. The surface of water also acts like a mirror and can change the path of light. మనకి లైట్ అనేది ఎప్పుడైతే మనం ఒక మిర్రర్ మీద పడగానే అది సేమ్ యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు, దీన్ని రిఫ్లెక్టర్ రే అంటారు. ఓకేనా. లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టర్ రే ఈక్వల్. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టర్ రే equal, and these 3 are incident ray and normal and the reflected ray. These are in same line లోనే కనిపిస్తుంది కదా. రిఫ్లెక్షన్ అనేది సేమ్ లైన్లో ఉంటాయి అన్నమాట. ఈ 3 కూడా సేమ్ లైన్లోనే ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్. ఈ రెండింటికి తేడా చూడండి. నెక్స్ట్ రెగ్యులర్ అనేది స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, డిఫ్యూజ్ అంటే రఫ్ సర్ఫేస్ ఉంటుంది. ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్. అంటే చూడండి, మనకి ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది, మీకు ఇమేజ్ చూపిస్తాను. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అండ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్, డిఫ్యూజ్. రెగ్యులర్ రిఫ్లెక్షన్లో మనకి సేమ్ స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్, రఫ్ సర్ఫేస్ అండ్ ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్. ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్ అండ్ ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ నాట్ ప్యారలల్. Next, all reflected rays in one direction only, and reflected rays scattered in different direction and no image is formed. ఇమేజ్ అనేది డిఫరెంట్గా వెళ్ళిపోతే ఎలా ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఫామ్ కాలేదు. ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ హియర్ సమ్ కేసెస్. ఓకే, ట్రయల్ రూమ్ అనమాట. మనకి ఇది చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. ఇక ట్రయల్ రూమ్లో మనకి ఎలా ఉంటుందంటే 2 ప్లేన్ మిర్రర్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి, అంటే ఎదురుగా ఉంటాయి. ఇక్కడ మనకి ఇమేజెస్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది. ఇది అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ట్రయల్ రూమ్ అనే ఎగ్జాంపుల్ ఇస్తారు. నెక్స్ట్ డిఫ్యూజ్ అంటే సేమ్ లైన్లో వస్తుంది ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. స్ట్రెయిట్ లైన్లో వచ్చేసరికి అలాగే సేమ్ లైన్లోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది మనం ఎలా కౌంట్ చేయాలి? ఓకే, మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ యాంగిల్ అనేది 60 degrees అని ఇచ్చారనుకో, అప్పుడు 360/60. ఓకే, మైనస్ ఈ 360 degrees by 60 6. ఓకే, -1 5. ఓకే, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ 5. ఈవెన్ ఇంటీజర్ వస్తే, ఒకవేళ 6 అనేది ఈవెన్ ఇంటీజర్ వస్తే ఏం చేయాలి? -1 చేయాలి. ఓకేలా ఆడ్ ఇంటీజర్ వస్తే సేమ్ అలాగే ఉంచేసేయాలి. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి వాల్యూ అనేది 360/θ. ఈ θ అనేది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే మనకి ఉంటుంది. ఈవెన్ ఉందనుకోండి, 360/θ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఈవెన్ ఉంటే, అది ఒకవేళ సిమెట్రిక్ అయితే మనకి -1 చేయాలి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కోసం. ఈవెన్ ఉండి అసిమెట్రిక్ అయినా కానీ -1 చేయాలి. ఆడ్ ఉండి సిమెట్రిక్ ఉన్నా కానీ -1 చేయాలి. ఆడ్ ఉండి అసిమెట్రిక్ ఉంటే మాత్రం సేమ్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసేయాలి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్కి 360/θ ఇచ్చేసేయాలి, -1 చేయొద్దు.